యాప చెట్టుకు పాలు గారుతున్నాయి, చింత చెట్టుకు జామకాయలు కాసినాయట, మామిడి చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయి అని అప్పుడప్పుడు వింటుంటాం. చిత్రంగా అనిపిస్తుంది అట్లా ఇట్లా సాధ్యమని. సరే, ఒక చెట్టుకు ఇంకో చెట్టు కాయలు కాసినాయి అనుకుందాం జరసేపు. ఇక తంగేడు చెట్టుకు పువ్వులు పూస్తాయి. ఇంతకు ముందు చెప్పుకున్న లెక్క ప్రకారం ఆ తంగేడు చెట్టుకు గులాబీ పువ్వులో బంతి పువ్వులో ఉయ్యాలి. కానీ కొమ్మకేమున్నాయో తెలిస్తే మీరు పర్షాన్ అవుడు పక్క. ఓర్ని, ఇదెక్కడ కథరో, తంగేడు చెట్టుకు తాళం వేసిర్రు. అగో ఈడింకోటి ఉన్నది, ఆ కొమ్మ కోటి, ఈ మండ కోటి, ఇది 5వ తాళం. అన్నీ ఒక్క సైజు తాళాలే. చెట్టుకు తాళాలేసుడేంది చిత్రంగా ఉన్నదిలే. మెదక్ జిల్లా కౌడిపల్లిలా ఊరి మీది బాచుకు ఓ శెల్కల మొలిసిన తంగేడు చెట్టుకు తాళాలు కనబడే వరకు అమ్మా ఎవడో ఊరికి చేతబడి చేసిండు అని అదరసు వచ్చింది ఊరోళ్లకు. తాయిత్తుల కంటే బందవస్తు ఉండాలని తాళాలు వేసినట్టున్నాడని బుగులు పడ్డారు. ఈ తాళాలు అది ఎందుకు మరి కాలం అయితానుక కాలం కాకపోతే మరి ఎండలు కొడుతున్నాయి. అగనట ఆనలు పడద్దనే ఈ పని చేసిర్రటెవలో మంత్రగాడు. మన ఊరు ఎట్లయినా బాగుపడొద్దు అని చెప్పి ఓర్వలేకనే చేసిన కథ ఇది. మా ఊరికి మంత్రాలు చేసిరని ఫోన్ కొడితే ఎమ్మటే పోలీసులు ఉరికొచ్చిర్రు. చెట్టు మొదల కాడ తాళం చెవుల కోసం దేవులాడితే దొరకలే. ఓ 2 పెద్ద మనుషులతోని తంగేడు కొమ్మలు ఇరిసేపిచ్చి తాళాలు పట్టుకోవయ్యారు. ఏ మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, పని పాట లేనాడెవడో గీ ఉద్దర పని ముంగటేసుకున్నట్టున్నాడు ఉత్తగానే బుగులు పట్టిస్తందుకు.